బైబిల్లో చెప్పబడిన బాబేలు గోపురం ఎక్కడుండేదో తెలుసుకుందామండి. సుమారు 2500 BC నోవాహు జలప్రలయం ముగిసిన తర్వాత నోవాహు గారు ఆయన కుమారులు కుటుంబాలతో సహా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారి నుండి మానవ జాతి మళ్లీ విస్తరించింది. అయితే అప్పటి ప్రజలు అందరూ ఒకే భాష మాట్లాడేవారు. అలా ఏర్పడిన సామ్రాజ్యమే షీనారు దేశం. ఈ దేశానికి రాజు నిమ్రోదు. అయితే ఆ ప్రజలు ఎక్కడికి చెదిరిపోకుండా తమ గొప్పదనం గర్వం చూపించడానికి ఒక పట్టణం కట్టడం ప్రారంభిస్తారు. మనుషుల అవిధేయత చూసిన దేవుడు భాషలను తారుమారు చేస్తారు. అప్పుడు మనుషులు భూమి అంతటా చెదిరిపోతారు. అయితే ఆ గోపురం ఎక్కడుంది అనే దానిపై అనేక పరిశోధనలు జరిగాయి. బాబేల్ గోపురం ఉండే ప్రాంతమైన షీనార్ దేశం మొసపటోమియా, ఇరాక్ ప్రాంతంలో ఉంది. సుదీర్ఘ చరిత్రలో అనేక దాడుల్లో ఆ గోపురం దాదాపు నాశనం అయిపోయింది. కానీ దానిని ఇన్స్పైర్ గా తీసుకుని తర్వాత అనేక గోపురాలు నిర్మించబడ్డాయి. అవి ఇప్పటికీ ఉన్నాయి. వాటినే జిగురాట్స్ అంటారు. ఇప్పటిదాకా 25 వరకు జిగురాట్స్ కనుగొన్నారు. ఇవి బైబిల్ చెప్పిన షీనార్ దేశంగా చెప్పబడ్డ మొసపటోమియా, బాబిలోన్ ప్రాంతంలోనే దొరికాయి. ఇది బాబేల్ టవర్ గురించిన వివరాలు. ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులకు కూడా తప్పకుండా షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి.